వెల్కమ్ టు స్వధర్మ ఎడ్యుకేషన్. ఐఐటి జేఈ లేదా నీట్కి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులకు ఈ 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ చాలా కీలకమైంది. అయితే చాలామంది విద్యార్థులు హాస్టల్లో ఉంటారు కాబట్టి కొంతవరకు వాళ్ళ డైలీ రొటీన్ అంతా కూడా క్రమ పద్ధతిలో ఉంటుంది. దాన్ని ప్రాపర్గా మేనేజ్ చేయడానికి, గైడ్ చేయడానికి అక్కడ అకాడమిషియన్స్ ఉంటారు, దాంతోపాటు లెక్చరర్స్ ఉంటారు, స్టాఫ్ ఉంటారు. కాబట్టి కొంతవరకు వాళ్ళకు ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళ రోజంతా గడుస్తూ ఉంటుంది. అట్లా కాకుండా చాలామంది సిటీలో ముఖ్యంగా డే స్కాలర్గా వెళ్తూ ఉంటారు. సో వీరికి క్లాసులో ఉన్నంతసేపు అంటే కాలేజ్ హవర్స్లో ఉన్నంతసేపు కాలేజీ పీరియడ్స్, స్టడీ హవర్స్ అవన్నీ ప్రాపర్గా జరుగుతాయి. కానీ ఒకసారి ఇంటికి రావడంతో స్టార్ట్ అయినటువంటి సమయం నుంచి మళ్ళీ తిరిగి కాలేజీకి వచ్చేంత వరకు వారు కొంతసేపు కమ్యూట్లో, డైలీ కమ్యూట్లో అంటే రవాణాలో, అలాగే తర్వాత ఇంట్లో, తర్వాత కొంత హాలిడేస్ ఉన్నప్పుడు బయట ప్రపంచంలో కూడా ఉంటూ ఉంటారు. అయితే ఈ సమయంలో ఈ 2 సంవత్సరాల్లో కేవలం కాలేజీ బాధ్యతే కాకుండా ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ బాధ్యత కూడా చాలా ఉంటుంది ఈ విషయంలో. కాబట్టి అసలు ఈ 2 సంవత్సరాల ఇంటర్మీడియట్లో తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంట్లో వాతావరణాన్ని ఏ విధంగా ఉంచాలి, ఈ డైలీ కమ్యూట్ చేసేటప్పుడు ఎలాంటి వ్యవస్థ ఏర్పరచుకోవాలి, వీటి వల్ల వాళ్ళ అకాడమిక్స్ ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఈ అన్ని విషయాల గురించి దాదాపు ఇంటర్, ఐఐటి జేఈ, నీట్ కోచింగ్లో దాదాపు 2 దశాబ్దాలకు పైబడినటువంటి అనుభవం ఉన్నటువంటి కేసీ సార్ కృష్ణ చైతన్య గారు మనతో ఈరోజు ఉన్నారు. వారు నానో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ నానో ఐఐటి జేఈ జూనియర్ కాలేజెస్ యొక్క డైరెక్టర్ కూడా పనిచేస్తున్నారు. వారితో మాట్లాడి ఈ డే స్కాలర్ స్టూడెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళ పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు తెలుసు, మనకు దాదాపు డే స్కాలర్స్ హాస్టల్స్ ఇద్దరు కూడా సిటీలో చాలా బ్రాంచ్ల్లో ఉండుంటారు. మీరు వాళ్ళ పర్ఫార్మెన్స్ని కూడా చూస్తూ ఉంటారు. సో డెఫినెట్గా హాస్టలర్స్ అంటే హాస్టల్లో ఉంటారు కాబట్టి కొంత మానిటరింగ్ ఉంటుంది, ఫ్యాకల్టీ మానిటరింగ్ ఉంటుంది, అలాగే అక్కడ స్టాఫ్ మానిటరింగ్ ఉంటుంది. మీ దగ్గర మెంటార్ వ్యవస్థ కూడా ఉంది హాస్టల్స్లో. వాళ్ళు చక్కగా చూసుకుంటారు, ఇన్ఫార్మల్గా డిస్కస్ చేస్తూ ఉంటారు, సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ డే స్కాలర్కి వచ్చేసరికి పాపం వాడికి సిటీలో ట్రావెల్ చేయాలి. ఎగ్జాక్ట్లీ ఆ 7:38 ప్రాంతంలో విపరీతమైన కంజెషన్ ఉంటుంది సిటీలో కూడా. ఇంటికి రావడానికే వాడికి ఒక భ్రమ ప్రళయం లాగా ఉంటుంది. వచ్చిన తర్వాత పాపం తల్లిదండ్రులకు కూడా ఏముంటుందంటే వెంటనే చదువుకోవాలనో, ఎక్కువసేపు స్టడీస్ మీద స్పెండ్ చేయాలనో ఆశిస్తూ ఉంటారు. వాడికేమో రిలాక్స్ అవుదాం అనిపిస్తూ ఉంటుంది. రెండూ ఇంపార్టెంటే. కాబట్టి అసలు డే స్కాలర్కి వ్యవస్థ ఏర్పరచుకుంటే వాళ్ళు బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతారు అనుకుంటాను. సో ఈ డే స్కాలర్ అనేది ఎస్పెషలీ జేఈ, నీట్ లాంటి నేషనల్ వైడ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి మన పిల్లోడు ప్రిపేర్ అవుతున్నాడు. అండ్ 2 yearsలో మన పిల్లోడు ఇండిపెండెంట్గా ఉండబోతున్నాడు. సో ఈ కుషనింగ్ అంతా కూడా ఇంటర్మీడియట్ వరకే. దాని తర్వాత ఇంజనీరింగ్లో పిల్లోడు హీ విల్ బి మోస్ట్లీ ఆల్ బై హిమ్ ఆన్ హిజ్ ఓన్. సో పిల్లలకి, డే స్కాలర్ పిల్లలకి మీరు అన్నట్టుగా ఇంటికి వెళ్ళిన తర్వాత వాతావరణం ఎలా ఉండాలి అంటే కంప్లీట్లీ అకాడమిక్ అట్మాస్ఫియర్ ఉండాలి. ఇంట్లో కూడా ఓకే. ఇంట్లో కూడా బోత్ ఇట్స్ నాట్ ఏ సింగిల్ స్టూడెంట్స్ రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఇట్స్ ఏ కలెక్టివ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ. ట్రూ. ఇన్స్టిట్యూషన్, దీంట్లో 3 పార్ట్నర్స్ ఉంటారు: ఇన్స్టిట్యూషన్, స్టూడెంట్ అండ్ ద పేరెంట్. ముగ్గురు స్టేక్ హోల్డర్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. బ్యాట్స్మెన్ బాగా చేశాడు, బౌలర్ బాగా చేశాడు, కానీ ఫీల్డర్లు క్యాచ్లో వేస్తున్నారంటే మ్యాచ్ ఏమవుతుందో మీకు తెలుసు. అవును. సో ఇన్స్టిట్యూట్ బాగా చెప్పింది, పిల్లోడు బాగానే చదువుకున్నాడు, కానీ పేరెంట్ ఫీల్డింగ్ సరిగ్గా చేయలేదన్నా కూడా ఇబ్బంది అవుతుంది. సో ఇట్స్ ఈక్వలీ అండ్ రాదర్ టీం వర్క్. ఇదంతా టీం వర్క్, కంప్లీట్ టీం వర్క్. పేరెంటల్గా రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే ఇంట్లో ఒక అకాడమిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం. అకాడమిక్ ఎన్విరాన్మెంట్ ఏంటంటే పిల్లడికి రూమ్ ఇచ్చి చదువుకోరా కాకుండా ఆ 2 years వీలైతే నేను ఇంట్లో టీవీ తీసేయడం, ఏ డిస్ట్రాక్షన్ ఇంటి దాకా రాకుండా చూసుకోవడం, ఇంట్లో పెద్ద పెద్ద పనులు పెట్టుకోకపోవడం. ఒకవేళ ఇల్లు కొనాలనుకుంటే పార్కెట్ అయితే ఓకే 10th ముందు కొను, అంత కంప్లీట్ చేసేసుకో, లేదంటే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ వచ్చిన తర్వాత కొను. ఈ 2 yearsలో పెద్ద పెద్ద పనులు విచ్ టేక్ యువర్
ఎనర్జీస్ అండ్ ఫైనాన్షియలీ అండ్ మెంటలీ, ఓకే, దట్ ఈస్ మోర్ సో మెంటలీ. డబ్బులున్నా కూడా, ఎంత డబ్బులున్నా కూడా ఇల్లు కొనాలి అని అంటే ఇట్ విల్ టేక్ ఆల్ ఆఫ్ యువర్ బ్యాండ్ విడ్త్ మెంటలీ. సార్ ఇక్కడ కొంచెం ఇంటరప్షన్ చేస్తున్నా అనుకోకండి, ఇది చాలా క్రిటికల్ పాయింట్. ఇది చాలామంది ఏమనుకుంటారు అంటే మీరు చెప్పినట్టుగా ఒక రూమ్ ఇచ్చి సైలెంట్ వాతావరణం ఇస్తే అవుతుంది అనుకుంటారు. మీరు ఏమంటున్నారు, పేరెంట్స్ మైండ్లో కూడా ఇతర విషయాలు ఆక్యుపై అయ్యేటివి చాలా ఉండకూడదు. అస్సలు ఈ 2 years చాలా లీనియంట్గా ఇంట్లో పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉండాలి, పేరెంట్స్ యొక్క ప్రజెన్స్ ఉండాలి, వాళ్ళు పిల్లలకు అవైలబుల్గా ఉండాలి. ఖచ్చితంగా పెద్ద పెద్ద వర్క్స్, ప్రాపర్టీస్ కొనడము, లేకుంటే ఇంకేదో బిజినెస్లు పెద్ద పెద్ద బిజినెస్ పెట్టడము, ఒక ఫైనాన్షియల్ ఇంటెన్సివ్ ఆపరేషన్స్లో నిమగ్నం అయిపోవడం, ఇలాంటివన్నీ ఈ 2 years మాత్రం మానుకుంటే బెటర్. చాలా తగ్గించుకోవాలి, చాలా తగ్గించుకోవాలి. దట్స్ ఎ వెరీ క్రిటికల్ పాయింట్. చాలా క్లాసిక్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నల్లగొండలో ఒక స్టేజ్లో ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ షిఫ్ట్ అయిపోయారు ఆ 2 yearsకి పిల్లల్ని చదివించుకోవడానికి. నిజమా? అక్కడే రూమ్ తీసుకొని, అక్కడే ఇల్లు తీసుకొని, అంటే పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, కానీ ఈ 2 yearsకి అక్కడికి వచ్చేవాళ్ళు. 2 BHKనో 1 BHKనో తీసుకొని వాళ్ళ పోస్టింగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ పోస్టింగ్స్, 24/7 అటెన్షన్ ఉన్న పోస్టింగ్స్ నుండి కొద్దిగా తక్కువ రిలవెన్స్ ఉన్నాయి, ఏదో ఫిషరీస్ ఏదో పని తక్కువ ఉన్న పోస్టింగ్లు వేయించుకొని, అంటే వాళ్ళ అవైలబిలిటీ ఎక్కువ ఉండాలి కాబట్టి పిల్లోడికి ఎక్కువ ఉండాలి కనుక వాళ్ళతో పాటు ఉండేవాడు. వన్ ఆఫ్ ద 2 parents ఒకళ్ళు సబాటికల్ లీవ్ తీసుకొని పిల్లలతో ఉండేవారు. సో ఇక్కడ మీరు ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. కలెక్టర్ లాంటి వాళ్ళు, డిప్యూటీ కలెక్టర్ లాంటి వాళ్ళు కాలేజ్కి దగ్గరగా ఇల్లు తీసుకున్నారని చెప్తున్నారు మీరు. అంటే డైలీ కమ్యూట్ కూడా చాలా పెద్ద విషయం, అది చాలా పెద్ద విషయం. అండ్ ఈ రోజులలో ఇట్స్ బోత్ టాక్సింగ్, టైం కన్స్యూమింగ్. ఒకప్పుడు మాకు 2008లో నానో స్టార్ట్ అయింది, అండ్ ఐ హావ్ బీన్ టీచింగ్ సిన్స్ 2001. హైదరాబాద్లో 2004 నుండి టీచ్ చేస్తున్నాను. అప్పుడు అమీర్పేట నుండి నల్లకుంటకు వచ్చేవాళ్ళు పిల్లలు, బోడుపల్లి నుండి నల్లకుంటకు వచ్చేవారు, ఓకే, మెహదీపట్నం టోలీ చౌకీ నుండి మొన్నటి వరకు కూడా నల్లకుంటకు వచ్చేవారు పిల్లలు. ఇప్పుడు అసలు ఇమాజిన్ చేయండి. అండ్ ఐ యూస్ టు ట్రావెల్ ఫర్ ఆల్మోస్ట్ 7 years ఫ్రమ్ BHEL టు నల్లకుంట. 35 minutesలో పొద్దున, రెండు వేరు వేరు కొనాలి అసలు ఇవి. 35 minutesలో పొద్దున వెళ్ళిపోయాని, మధ్యాహ్నం వచ్చి సార్ ఇప్పుడు ఇంపాసిబుల్. గంట 25 నిమిషాలు పడుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు మాదాపూర్లో బ్రాంచ్ ఉంది. మాదాపూర్లో బ్రాంచ్ ఇట్ ఈస్ వెల్ నోన్, మంచి అకాడమిక్ రికార్డ్స్ ఉన్నాయి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, చాలామంది ఇష్టపడతారు కూడా దాన్ని. అంటే ఒక సొఫిస్టికేటెడ్ అట్మాస్ఫియర్ ఉంటుంది అక్కడ. అయినప్పటికీ కూడా మళ్ళీ మీరు ఇప్పుడు కూకట్పల్లిలో ఒక డే స్కాలర్ బ్రాంచ్ కొత్తగా ఓపెన్ చేశారు. మేబీ బికాజ్ అది డే స్కాలర్, 2 డే స్కాలర్లే అక్కడ ఉన్నప్పటికీ పెట్టారంటే దాదాపుగా 8 kilometers ప్రాంతంలో పడిన పెట్టడానికి కారణం బహుశా ఇదేనా? 8 kilometers కాదు సార్, ఈ రోజులలో డిస్టెన్స్ కన్నా కూడా టైం. అదే అర్థమే సార్, అంటే 8 kilometers, బట్ 8 kilometers కానీ అది గంట టైం. మాదాపూర్కి వెళ్ళడం అనేది ఒక పెద్ద మహాప్రలయం అనుకోండి, అది ఛాలెంజ్, అది చాలా పెద్ద ఛాలెంజ్. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ కూకట్పల్లి బ్రాంచ్. ఎందుకంటే కూకట్పల్లి విసినిటీలో చాలా మంది IT professionals, దో దే ఆర్ వర్కింగ్ ఇన్ మాదాపూర్, దే స్టే ఇన్ కూకట్పల్లి. రెసిడెన్సీస్ అన్ని కూకట్పల్లిలో, రెసిడెన్షియల్ ఫెసిలిటీస్ ఎక్కువ కూకట్పల్లి. పేరెంట్స్ నుంచి కూడా రిక్వెస్ట్ వచ్చి ఉంటుంది మీకు ఖచ్చితంగా. ఎందుకంటే వీఆర్ సీయింగ్ దట్ లాస్ట్ 2 years కూడా అంత దూరం నుండి ట్రావెల్ చేస్తుంటే పిల్లోడు పొద్దున రావడానికి 40 నిమిషాలు, ఈవినింగ్ వెళ్ళేటప్పటికి గంట, ఈ గంట పొల్యూషన్లో నాయిస్లో మొత్తం వెళ్ళిన తర్వాత హీస్ డ్రెయిన్డ్ అవుట్, ఎగ్జాస్టెడ్. ఈ 8 hours చదువుకున్నంతలో ఎంత కండ్యూసివ్ ఎన్విరాన్మెంట్ మేము ప్రొవైడ్ చేసినా కూడా ఆ గంట ట్రావెలింగ్లో, ఆ 45 నిమిషాల ట్రావెలింగ్లో హీస్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. సో దిస్ ఈస్ దట్ ఈస్ వేర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఈస్ కమింగ్ ఇప్పుడు. సో బేసిక్గా ఎంత దగ్గరగా మీకు డే స్కాలర్ బ్రాంచ్ ఉంటే అంత బెటర్. సో దట్ ఈస్ వేర్ ఆర్ఎల్స్ మీకు కాలేజ్ నచ్చింది, బాగుంది అనుకుంటే 2 సంవత్సరాలు పెద్ద రెంట్ గురించి ఆలోచించకుండా వెళ్ళి ఆ కాలేజ్ దగ్గరనే రెంట్ తీసుకోవడం చాలా బెటర్. మూవ్ క్లోజర్ టు ద క్యాంపస్. అంతేగాని గంటలు పిల్లల్ని ట్రావెల్ చేయించడం అనేది చాలా మంచిది. సరే, జస్ట్ ఫ్యూ మోర్ డీటెయిల్స్ అబౌట్ కూకట్పల్లిలో నాకు తెలిసి మీకు నీట్ బ్యాచ్ కూడా ఉందనుకుంటున్నారు సార్. నీట్ ఉంది, అలాగే IIT JEE 2 కూడా ఉంది సార్. సార్ ఒకటి చెప్పండి, ఇప్పుడు బ్రాంచెస్ పెరుగుతున్నప్పుడు సేమ్ ఆ నల్లకుంట రామయ్య గారి ఆ శకం నుంచి నల్లకుంట సాంప్రదాయ విద్య ఏదైతే ఉన్నదో అట్లాంటి క్వాలిటీ అన్నీ కూడా అన్ని బ్రాంచ్లో వస్తుందా? సేమ్ క్వాలిటీ మనకు వస్తుందా? అట్లాంటి ఫ్యాకల్టీ,
అట్లాంటి వ్యవస్థనే ఇక్కడ కూడా ఉంటుందా, కొద్ది చేంజెస్ ఏమైనా ఉంటాయా అనేటువంటి ఒక చిన్న డౌట్ కూడా ఉంటుంది. సో కొద్దిగా ఎలాబరేటింగ్ మీరు దీనికి ఎలాబరేషన్ ఏమవుతుంది సార్, సింపుల్గా చెప్తాను. ప్రూఫ్ ఆఫ్ ద పుడ్డింగ్ ఈజ్ ఇన్ ఈటింగ్ అంటారు, అంటే తింటే కానీ రుచి తెలియదు. సో మనకి నల్లకుంట క్యాంపస్ నుండి మేము దాదాపు 10 ఏళ్ళు వేరే ఎక్స్పాన్షన్ చేయకుండా అవును సెకండ్ బ్రాంచ్ వి స్టార్టెడ్ ఇన్ మాదాపూర్. రైట్. స్టార్ట్ చేసిన ఇయరే అవర్ బెస్ట్ ర్యాంక్ వాస్ ఫ్రమ్ మాదాపూర్. ఓకే. సో బేసిక్గా మీరు ఏమంటారు, ఒక రకంగా కొత్త బ్రాంచ్ మీద ఎక్కువ శ్రద్ధ ఉంటుంది అంట. దాని తర్వాత 2 years కొత్తపేట, శంషాబాద్ వచ్చాయి. లాస్ట్ 2 years అవర్ బెస్ట్ ర్యాంక్ వాస్ ఫ్రమ్ కొత్తపేట. ఓకే. అండ్ వన్ టైమ్ బెస్ట్ ర్యాంక్ ఈస్ ఫ్రమ్ శంషాబాద్. ఓకే. సో మేబీ ద నెక్స్ట్ ర్యాంక్ ఈస్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ కుకట్పల్లి మోస్ట్ లైక్లీ. ఎందుకంటే న్యూ క్యాంపసెస్ విల్ అట్రాక్ట్ అటెన్షన్ ఫ్రమ్ ద డైరెక్టర్స్. నాది అటెన్షన్ కానీ, శ్రీనివాస్ గారి అటెన్షన్ కానీ ఎక్కడ ఎక్కువ ఉంటుంది అని అంటే, ఏదైతే కొత్తగా ఎక్కువ వచ్చిందో దానికి కొంచెం నర్చరింగ్, డే టు డే యాక్టివిటీస్లో ఇన్వాల్వ్మెంట్, టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ మైక్రో మేనేజ్మెంట్ ఈజ్ ఆల్సో నీడెడ్ ఇన్ దోస్ క్యాంపసెస్. సో అవర్ ప్రజెన్స్, అవర్ అవైలబిలిటీ, అవర్ థింకింగ్ విల్ బి గోయింగ్ దేర్. సో కొంత అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది అని చెప్తారు. స్లైట్లీ కరెక్ట్. ఓకే సార్, కమింగ్ బ్యాక్ టు అవర్ టాపిక్ సార్, మీరు చెప్పినట్టు ఫస్ట్ మనం ఒక 2 పాయింట్లు ఎస్టాబ్లిష్ చేసాం సార్ దీనిలో. ఒకటి, పేరెంట్స్, డే స్కాలర్ పేరెంట్స్ ఈ 2 సంవత్సరాలు మనము పెద్దగా అంటే మీకు మైండ్ ఇంటెన్సివ్ ఆర్ వర్క్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్స్ ఏం పెట్టుకోకుండా 2 years మీరు ఫ్యామిలీకి టైం ఇవ్వడము, పిల్లలకు టైం ఇవ్వడము, మీ ప్రజెన్స్ ఇంట్లో ఎక్కువ ఉండడము, ఇంట్లో ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుని ఉండడం అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఈ డైలీ కమ్యూట్ అనేది చాలా పెద్ద విషయం. ఎవ్రీ హవర్ ఈజ్ వెరీ వాల్యుబుల్. కాబట్టి వీలైనంత వరకు బ్రాంచ్కు దగ్గరగా ఉండే విధంగా మీరు చూస్ చేసుకోవాలి. లేదా ఒక మంచి కాలేజీ నచ్చింది అనుకున్నప్పుడు ఆ కాలేజీ దగ్గరగానే వెళ్ళి మనం తీసుకోవాలి. ఇది 2 మనం చేసాం సార్. ఇది కాకుండా వాట్ ఆర్ ద అదర్ థింగ్స్ దట్ వీ హ్యావ్? డిస్ట్రాక్షన్స్ అన్నింటినీ కంప్లీట్గా షేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మై ఓన్లీ రిలాక్సేషన్ యూస్ టు బి వాచింగ్ న్యూస్. ఓకే. ఎన్డీటీవీ. సో మా ఇంట్లో 8:30కి నేను ఇంటికి వెళ్ళంగానే 8:30 to 10కి పడుకుంటాను. 8:30 to 10 కంపల్సరీ ఎన్డీటీవీ ఆర్ ఇండియా టుడే అది మోగుతూనే ఉంటాయి. దిస్ ఈజ్ ద స్టోరీ 1.5 years బ్యాక్. ఓకే. ఆ ఇంట్లో టీవీ ఉంది, పెద్ద టీవీ, కానీ దానికి ఏం కనెక్షన్లు లేవు. ఓకే. రీజన్ యూ కెన్ గెస్. మై చైల్డ్ ఈజ్ ఇన్ 12th class. రైట్. సో ఈవెన్ ఆ న్యూస్ కూడా మీరు సాక్రిఫైస్, న్యూస్ నార్మల్గా పెద్దగా అందరూ దాని యొక్క డీవియేషన్, డిట్రాక్షన్ అనుకుంటారు చాలా మంది. అనుకుంటాం కానీ అట్లీస్ట్ ఇట్ ఈస్ సెండింగ్ ఎ సిగ్నల్ దట్ ఓకే దిస్ ఈస్ సంథింగ్ విచ్ కెన్ బి స్టాప్డ్. సో ఇది కూడా ఇంకోటి సార్, ఫుడ్ కూడా జస్ట్ పేరెంట్స్ ఇలాంటి చిన్న విషయాలను పక్కన పెట్టడం వల్ల ఇట్ ఈస్ ఆల్సో ఇన్స్పైరింగ్ ఫర్ చిల్డ్రన్ యాజ్ వెల్. మా నాన్నగారు తనకిష్టమైన డిస్కవరీ ఛానల్ చూడట్లేదు, తనకిష్టమైనటువంటి స్పోర్ట్స్ చూడట్లేదు, తనకిష్టమైన న్యూస్ వినట్లేదు, మొత్తానికే స్విచ్ ఆఫ్ చేసి హీ హాస్ క్రియేటెడ్ అట్మాస్ఫియర్ ఫర్ మీ అన్నప్పుడు వాడికి సహజంగానే పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సంథింగ్ విచ్ ఇస్ సీరియస్లీ, అంటే రోజు ఇది ఇంపార్టెంట్ అన్న 2 years ఇంపార్టెంట్, 2 years ఇంపార్టెంట్ అని చెప్పే కన్నా ఆ ఇంపార్టెన్స్ మనం కమ్యూనికేట్ చేసాం. యు ఆర్ బికమింగ్ ఎన్ ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ 2 years నుండి మా ఇంట్లో బిర్యానీ చేసినా నేను తినలేదు. బిర్యానీ తినలేదు, రైస్ ఆల్మోస్ట్ 0. అంటే డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. డైట్ కూడా కంప్లీట్లీ కంట్రోల్. అంటే పేరెంట్స్ డైట్ మీద కూడా చాలా శ్రద్ధ పెట్టాలి. 100%. సో వీ షుడ్ ఓన్లీ లీడ్ బై ఎగ్జాంపుల్. జంక్ ఏమవుతుంది అని అంటే ఇట్ విల్ అన్నెసరీ టర్న్ యూ అన్హెల్దీ, స్టమక్ అప్సెట్, ఇంకేదో బయట తినడం ఇది. అండ్ వాట్ వీ ఈట్, దట్ ఈస్ హౌ వీ థింక్. దట్ ఈస్ వాట్ వీ బికమ్ అండ్ దట్ ఈస్ వాట్ వీ థింక్. దట్ ఈస్ హౌ వీ థింక్. సో మనకి మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటే, మన డైట్కి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటే, మన లైఫ్ స్టైల్కి ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటే, మన ప్రిపరేషన్, మన గోల్కి కూడా ఇంపార్టెన్స్ వస్తుంది. అండ్ ఆల్ ఆఫ్ దీస్ విల్ రిఫ్లెక్ట్ దేర్. సార్ ఇక్కడ అంటే మీరు చెప్తున్నప్పుడు నాకు ఒకటి అనిపించింది, ఇట్లా చాలామంది ఏమనుకుంటారంటే పిల్లోడు ఆరోగ్యం బాగుండాలి, వాడికి డైట్ మంచిగా పెడదాము, వాడికి డైట్ బాగా క్లియర్గా పెట్టాలనుకుంటారు. కానీ మీరు చెప్పిన తర్వాత నాకు ఒక పారాడైమ్ షిఫ్ట్ లాగా అయింది. ఇప్పుడు సపోజ్ ఇంట్లో అమ్మ ఆరోగ్యము, నాన్న ఆరోగ్యము చెడిపోయినా కూడా అది పిల్లోడి మీద ఎఫెక్ట్ పడుతుంది. వాడికి ఒక పెద్ద డీవియేషన్ అది. అండ్ ఐ కెనాట్ ఈవెన్ సే నా ఆరోగ్యం పాడైనా కూడా డెఫినెట్లీ
ఇంపాక్ట్ పిల్లల మీద ఉంటుంది. ఇప్పుడు నేను డ్రాప్ చేయాలి కాలేజ్కి, ఆరోగ్యం బాగైతే డ్రాప్ చేయలేను, అమ్మ వండి పెట్టాలి, అమ్మ ఆరోగ్యం పాడైతే వండి పెట్టలేదు, నేను దగ్గుతూ కూర్చుంటే ఇంకో ప్రాబ్లము, నా మందులు, నా న్యూసెన్స్, దట్ థింగ్స్, అటెన్షన్ కూడా అంత అటుపోతా అటెన్షన్, ఎవ్రీథింగ్ విల్ బి ఏ న్యూసెన్స్. సో ఫ్యామిలీ ఇట్ ఈస్ ఎ కలెక్టివ్ గోల్. దీంట్లో ఫ్యామిలీ కూడా పార్టే, దీంట్లో మదరు పార్టే, ఫాదరు పార్టే. సో దే హ్యావ్ టు ప్లే ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. ఇది మేము ప్రిపేర్ అవుతున్నాం జేఈకి, మేము ప్రిపేర్ అవుతున్నాం నీటికి, పిల్లోడు ప్రిపేర్ అవుతున్నాడు నీటికి, పిల్లోడు ఫ్యామిలీ ప్రిపేర్ అవుతుంది, ఫ్యామిలీ ఈజ్ ప్రిపేర్. థర్డ్ వన్ నెక్స్ట్ సార్, ఎనీథింగ్ ఎల్స్? ఇప్పుడు మనకి క్రికెటర్ల ఎగ్జాంపులే తీసుకోండి. మనం జైస్వాల్ గురించి విన్నాం, అవును, ఈవెన్ సచిన్ గురించి కూడా, సచిన్ గురించి విన్నాం, వైభవ్ సూర్యవంశీ గురించి విన్నాం. పేరెంట్స్ సాక్రిఫైస్ చాలా ఉంది వెనుక, ఎంత ఉంది, చాలా, వాట్ ఎక్స్టెంట్. సో దిస్ ఈజ్ వాట్ చైల్డ్ రిమెంబర్స్. మనం కోటి అస్తిచ్చాం, 100 కోట్లు అస్తిచ్చాం అన్న కన్నా మనం పిల్లల ప్రిపరేషన్లో మనం ఎంత పార్ట్ తీసుకున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటాం. బహుశా వాడికి సైకలాజికల్గా కూడా నేను ఒక్కనే లేను, నాతో ఒక టీం ఉందన్నటువంటి ఫీలింగ్ వస్తుంది 100%. బికాస్ అదర్వైజ్ ఈజ్ ఆల్వేస్ థింగ్స్ దట్ ఐఎమ్ ఆన్సరబుల్ టు సంబడి. డాడ్ ఏమనుకుంటాడో, మమ్మీ ఏమనుకుంటాడో, వెన్ దే ఆర్ ఆల్సో ప్లేయింగ్ పార్ట్ ఇన్ యువర్ థింగ్, మనం అందరం కలెక్టివ్ ఫెయిల్యూర్ ఆర్ కలెక్టివ్ సక్సెస్. కలెక్టివ్ ఫెయిల్, బా వాట్ ఏ టర్మ్, ఇది ఒక కలెక్టివ్ సక్సెస్ ఆర్ ఏ కలెక్టివ్ ఫెయిల్యూర్. ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్, ఐఎమ్ కాంట్రిబ్యూటింగ్ మై బిట్. ఎగ్జాక్ట్లీ, అంతవరకే వస్తుంది. లేదంటే ఇది ఎమోషనలీ ఇట్ విల్ బి వెరీ టాక్సింగ్. బ్యూటిఫుల్. 16 ఏళ్ళ ఏజ్లో, 15 ఏళ్ళ ఏజ్లో అంత ఎమోషనల్ స్ట్రెస్ వాళ్ళు తీసుకోలేరు. అకౌంటబిలిటీ అనేది షేర్డ్ అకౌంటబిలిటీ. ఇట్స్ ఎ కలెక్టివ్ థింగ్, అండ్ కలెక్టివ్గా తీసుకోవడానికి చూసుకోవాలి. చాలా బ్యూటిఫుల్ అసలు నేరేటివ్ అసలు ఇది. నిజంగా అసలు ఒక ఫ్యామిలీలో మాత్రం ఇట్లాంటి పిల్లలు ఉంటే, అంటే ఐఐటి, నీట్, జేఈ పిల్లలు ఉంటే మాత్రం దిస్ వన్ విల్ బి వెరీ బిగ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఏజెంట్ అది. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎనీథింగ్ ఎల్స్ సార్? మనము హెల్త్ మాట్లాడుకున్నాము, డిస్ట్రాక్షన్స్కి దూరంగా పెట్టుకోవాలనుకున్నాము, అండ్ అవగేషన్స్ కూడా తగ్గించుకోవాలనుకున్నాం. డైలీ కమ్యూట్ ఎలాగో దాని గురించి చేసాం. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఐ విల్ యాడ్, పేరెంట్స్ షుడ్ ఆల్సో స్టార్ట్ లెర్నింగ్ సంథింగ్ ఇన్ ద సెన్స్ వాట్ ఎవర్. ఓకే, కెన్ యూ గివ్ వన్ నాట్, బికాజ్ ఎనీవే మీ అమ్మాయి కూడా ఉంది కాబట్టి. ఒక లాంగ్వేజ్ నాకు రాదు, తెలుసుకోవాలి. లిటరేచర్ నాకు తెలియదు, కానీ ఇంట్రెస్ట్ ఉండేది, ఎప్పుడో చిన్నప్పుడు వదిలేసాను. తెలుగు సాహిత్యం మీద, లేదంటే ఇంగ్లీష్ సాహిత్యం మీద, లేదంటే ఎకనామీ, ఏదో ఒక ఫారెన్ లాంగ్వేజ్, ఫారెన్ లాంగ్వేజ్, ఇండియన్ పాలిటిక్స్, సంథింగ్ you can pick one niche and you can start studying, you can start applying for a certification program, you can do something. ఫిజికల్ ఫిట్నెస్ మీద ఓ గోల్స్ పెట్టుకొని రోజు ఇంత బాగా చేస్తాను, ఆర్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ 2 years మారుతాను, పరిగెడతాను, సమ్ గోల్ అండ్ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్, స్టార్ట్ లెర్నింగ్ దట్. దాంతో ఏమవుతుందంటే మీ ఫోకస్ కూడా అటువైపు మరలి, దాంట్లో ఉన్న పెయిన్స్, లెర్నింగ్లో ఉన్న ఆనందము, లెర్నింగ్లో ఉన్న పెయిన్స్ రెండు మనకు అర్థమవుతుంటాయి. ఇక్కడ సార్ ఇప్పుడు దీనిలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఒక లక్ష్యం పెట్టుకొని చేస్తున్నప్పుడు ఆ పెయిన్ తెలుసు కాబట్టి మీరు సలహాలు కూడా ఉత్తి ఇవ్వలేరు. విల్ రెస్పెక్ట్ చిల్డ్రన్స్ పెయిన్, విల్ రెస్పెక్ట్ ఇట్. రెస్పెక్ట్ అన్న పదం ఇది అబ్సల్యూట్. అంటే ఒక ఛాలెంజ్లో ఒక పెయిన్ ఉంటుంది, ఆ పెయిన్కి రెస్పెక్ట్ ఉంటుంది. ట్రూ. బాడీ బిల్డింగ్లో సోర్నెస్కి చాలా రెస్పెక్ట్ ఉంటుంది. సో ఆ మజిల్ సోర్నెస్ని ఎంత రెస్పెక్ట్ చేస్తాం, అట్లనే ఇక్కడ ఉన్న పెయిన్స్ కూడా రెస్పెక్ట్ ఉంటుంది. వి రెస్పెక్ట్ దర్ పెయిన్స్, వి అప్రిషియేట్ దట్, అండ్ వీ విల్ ట్రై టు కలెక్టివ్లీ ఫైండ్ ఏ ఆన్సర్ ఫర్ దట్. లేదంటే ఆ డిస్కషన్ అంతా నీకు పైసలు పెట్టినా, ఫీజు కట్టినా, అయినా నువ్వు చదువుతలేవు, అయినా నువ్వు మార్కులు లేవనే చీప్ లెవెల్కి డిస్కషన్ తగ్గిపోతుంది. మేబీ మనకి టీచర్ ఈజ్ ఎ బెస్ట్ లెర్నర్ అంటారు. ఎక్కువ లెర్నింగ్ ఎప్పుడు అవుతుందంటే మీరు వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు అవుతుంది, వెన్ యూ టీచ్. సో ఇప్పుడు నా టాపిక్ గురించి నేను మాట్లాడుతున్నప్పుడు నాకు తెలియని ఒక షీల్డ్ పెట్టుకుంటా, ఐ బికమ్ డిఫెన్సివ్. అవునవును. అదే వేరే వాడి గురించి మాట్లాడుతున్నప్పుడు అన్నీ తొలగిపోయి ఫ్రీ ఫ్లోలో మాట్లాడతాం. అందుకే మాట్లాడుతున్నప్పుడు లాస్ట్లో అడగాల్సింది వాట్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ రిలవెంట్ టు మీ అనేది తడుతూ ఉంటుంది. చాలా ప్రొడక్టివ్గా తీసుకెళ్తాడు. అంటే సలహాలు ఇవ్వడంలో కూడా ఒక జాగ్రత్త ఉంటుంది. అంటే ఏది పడుతుంది ఇవ్వకుండా, అంటే బాడీ పెయిన్, ఆ అబ్స్టాకిల్స్, అప్స్ అండ్ డౌన్స్ అన్నిటిని నువ్వు అనుభవిస్తున్నావు కాబట్టి అంత ఈజీగా ఇవ్వం మనం సలహాలు కూడా. కొంచెం జాగ్రత్తగా ఆచితూచి ఇస్తూ ఉంటాం. అండ్ హీ విల్ రెస్పెక్ట్ ఇట్, ద కిడ్ విల్ రెస్పెక్ట్ ఇట్, ఇట్ విల్ ఆల్సో రెస్పెక్ట్ ఇట్. రైట్ సార్. ఇప్పుడు ఒక విషయం సార్, ఇప్పుడు కూకట్పల్లిలో మనకు డెస్కా బ్రాంచ్ వచ్చింది. బహుశా పేరెంట్స్ మీటింగ్ అయిందనుకోండి, నేను జస్ట్ చెప్తున్నాను, పేరెంట్స్ మీటింగ్ అయినప్పుడు సరే, ఒక్కసారి ఎప్పుడైనా స్టార్టింగ్ మీటింగ్ వచ్చినప్పుడు బహుశా ఇట్లాంటి వీడియో చూపిస్తే కొంత చాలామంది వాళ్ళకు
వాట్ దే హ్యావ్ టు డూ అనేది కూడా అర్థమైపోతుంది అనుకుంటున్నాను. 100%. ఇది కూకట్పల్లి అనే కాదు, కూకట్పల్లిలో ఎనీవేస్ విల్ బి ఇంటరాక్టింగ్ విత్ ద పేరెంట్స్ డైరెక్ట్లీ. ప్రతి బ్రాంచ్లో కూడా మాకు ఏముంటుందంటే స్టార్టింగ్లో ఒక ఓరియంటేషన్ సెషన్ ఉంటుంది. ఓకే, దిస్ మంత్ వీ హ్యావ్ టేకెన్ ఇట్ ఆన్ 23rd ఆన్లైన్. పేరెంట్స్ కూడా వస్తారు సార్? పేరెంట్స్కే ఇది పేరెంట్స్కే పేరెంట్స్కే సార్, ప్లీజ్ షో దిస్ వీడియో ఫర్ దెమ్. షూర్. అండ్ It's very దాంట్లో important. కూడా ఇవి చెప్పడం జరుగుతుంటుంది, వాట్ Okay. పేరెంట్ నీడ్ టు డూ. ఇది ఎందుకు ఇంపార్టెన్స్ అంటే ఇంత ఇంటెన్సిటీతో అందరు చేస్తారో, ఇంటెన్సిటీ లెవెల్స్ మే మ్యాటర్, బట్ సింపుల్గా వెన్ వీఆర్ సెట్టింగ్ అన్ ఎగ్జాంపుల్, సింపుల్గా సమ్ అండ్ సబ్స్టెన్స్ ఏంటంటే ఈ 2 years కొద్దిగా తేడా అనేది మాటలతో కాకుండా యాక్షన్స్తో పేరెంట్స్ చూపించాల్సిన అవసరం ఎంతో ఉంటుంది. 1. సెకండ్ థింగ్, డూ మైనర్ చేంజెస్ ఎట్ హోమ్. అటామిక్ హ్యాబిట్స్ అంటాం, చిన్న చిన్న చేంజెస్ తోటే బుక్ కూడా వచ్చింది కదా. క్యుములేటివ్గా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో చిన్న చిన్న చేంజెస్ ఏమన్నా వీళ్ళని చేసుకోండి. కొన్ని చెప్పండి సార్ అట్లాంటి ఏమన్నా. ఈ 2 సంవత్సరాలు నేను యాజ్ ఎ పేరెంట్ మై వర్క్ పర్మిట్స్, నా వర్క్ టైం తప్పించి మిగతా అంతా ఐ విల్ బి అవైలబుల్ ఎట్ హోమ్. ఎస్పెషల్లీ ఫర్ ద కిడ్. ఇంట్లో కూర్చుంటాం, చదువు పుస్తకం ముందేసుకొని కూర్చుంటాం అతనితో పాటే. అతనితో పాటు. అకాడమిక్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోతుంది కదా సార్. ఇప్పుడు అబ్బాయి చదువుకుంటున్నాడు, మనము టేబుల్ మీద మనం కూడా మీరు అన్నట్టుగా లాంగ్వేజ్ నేర్చుకోవడము, తెలుగు సాహిత్యం నేర్చుకోవడము, మనకున్న రామాయణం చదువుతున్నా, ఖురాన్ చదువుతున్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కంప్లీట్ అట్మాస్ఫియర్. చదవమని చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఏవైతున్నాయో అవి తీసేస్తాం. రైట్. అండ్ స్ట్రెస్ బస్టింగ్ యాక్టివిటీస్ పిల్లలకి వీక్లీ ఒకసారి 1 గంట బయటికి తీసుకెళ్ళడము, వాక్కి తీసుకెళ్ళడము, Important లైక్ దాట్. డైలీ ఒక 40 నిమిషాలు ఏదైనా యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసే అవకాశం Daily? ఉంటే డైలీ డైలీ 40 minutes ఫిజికల్ నాన్ అకాడమిక్ ప్యూర్ ఫిజికల్ ఫిజికల్ యాక్టివిటీ అంటే పిచ్చిగా పాటలు పెట్టుకొని డాన్స్ చేయండి, ప్రాపర్గా డాన్స్ వస్తే చేయండి, లేదంటే పిచ్చిగా డాన్స్ చేయండి, లేదంటే అపార్ట్మెంట్ చుట్టూ పరిగెత్తరండి, ఇంట్లోనే పరిగెత్తండి, స్కిప్పింగ్ చేయండి, వాకింగ్ చేయండి, ఒక గేమ్ వస్తే ఆడండి. బట్ యువర్ బాడీ హ్యాస్ టు మూవ్. యువర్ బాడీ హ్యాస్ టు మూవ్ ఫర్ 40 minutes. అండ్ పిల్లలకు కూడా క్లాస్ రూమ్కి వెళ్తే కూర్చొనే ఉంటాడు 8 గంటలు, మళ్ళీ ఇంటికి వచ్చాడా మళ్ళీ కూర్చొనే ఉంటాడు. సో మొబిలిటీ ఆల్మోస్ట్ 0కి వస్తుంది. సో 40 minutes ఉంటే బాడీ కొంచెం ఎగ్జాషన్ వల్ల ఇట్ విల్ గెట్ యాక్టివేటెడ్, మైండ్ విల్ గెట్ యాక్టివేటెడ్, అండ్ వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుంది. దానిలో ఆ 40 minutes పేరెంట్స్ అంటే తల్లి వాళ్ళతో ఉంటే ఇంకా చాలా బెటర్. ఇంకా ఎంజాయ్ చేస్తారు, ఇంకా ఎంజాయ్ చేయగలుగుతారు. రైట్. దట్స్ ఇట్ సార్. ఎనీథింగ్ ఎల్స్? నథింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. హోప్ ద న్యూ కుకట్పల్లి బ్రాంచ్ విల్ బి ద బెస్ట్ బ్రాంచ్. మీరు అనుకున్నట్టుగా లాస్ట్ టైం మన సాంప్రదాయం ఏదైతే ఉందో, కొత్త బ్రాంచ్ల నుంచి బెస్ట్ ర్యాంక్స్ వస్తాయనే సాంప్రదాయం ఉంది కాబట్టి మేబీ ఆఫ్టర్ 2 years కుకట్పల్లి విల్ గెట్ ద బెస్ట్ ర్యాంక్ ఇన్ ద నానో. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.